నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వికసిత్ భారత లక్ష్యానికి అండగా భారత నౌకాదళం, దేశ రక్షణలో కీలక పాత్ర అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సినిమా టికెట్ల ధరల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి సూచనలు. త్వరలో ఫిల్మ్ పాలసీని ప్రవేశపెడతామన్న కందుల దుర్గేష్. బంగ్లాదేశ్లో హింసాకాండపై సర్వత్రా నిరసనలు, తగిన మూల్యం చెల్లించుకోవాలన్న హిందూ సంఘాలు. రాజధాని నిర్మాణానికి రాఘవేంద్ర మఠం 50 లక్షల భారీ విరాళం, ముఖ్యమంత్రికి అందజేసిన పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుర స్వామి. ఇండియన్ నేవీ సముద్ర భద్రతను కొనసాగిస్తూ 2047 నాటికి వికసిత భారత లక్ష్యాన్ని సాధించడానికి పూర్తి సహకారాన్ని అందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నేవీ డే సందర్భంగా ఒడిశాలోని పూరిలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. సముద్ర వాణిజ్యం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మరింత పురోగమిస్తుందని, దీనికి నేవీ పూర్తి స్థాయిలో మద్దతునిస్తుందని పేర్కొన్నారు. భారత సుదీర్ఘ సముద్ర తీరాన్ని ఉపయోగించుకుంటూ సముద్ర వాణిజ్యం, నౌకా నిర్మాణం వంటి వాటిలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్రపతి వివరించారు. With a glorious maritime heritage and history to look back upon and a future full of promise to look forward to, India has always been a strong maritime nation, our fortunes, glory and identity being defined by the sea. As India's economy grows and our interest and influence expand across the globe, I am confident that the Indian Navy will continue to ensure maritime security, essential to enable our rise to a Viksit Bharat by 2047. ఫిల్మ్ పాలసీ తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. సచివాలయంలో ఆయన సినిమాటోగ్రఫీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పాలసీల మాదిరిగానే ఫిల్మ్ పాలసీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదనలు సిద్ధం చేశాక సినిమా రంగ ప్రముఖులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. సినిమా టికెట్ల ధరలను తరచుగా పెంచే విషయానికి సంబంధించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. దేశంలోని పరిశ్రమలలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతకి ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన బాయిలర్ బిల్లు 2024కు రాజ్యసభ ఆమోదం లభించింది. 1923 సంవత్సరంలో తయారు చేయబడిన బిల్లును రద్దు చేస్తూ సిద్ధం చేసిన ఈ బిల్లును వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సభలో ప్రవేశపెట్టారు. వ్యాపారాన్ని సులభతరం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన చర్యలకు ఈ బిల్లు దోహదపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కార్మికుల భద్రత, జవాబుదారీతనం, పరిశ్రమల్లో ఉన్నత ప్రమాణాలు లక్ష్యంగా బాయిలర్ బిల్లును తయారు చేశామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ये बॉयलर्स बिल एक प्रकार से देश को सेफ बनाता है. ये बॉयलर बिल देश को सुरक्षित बनाने के लिए हमें इसकी आवश्यकता लगी. और सेफ क्यों? SAFE, सेफ क्योंकि इसमें सिक्योरिटी के प्रावधान है, हायर स्टैंडर्ड्स ऑफ सेफ्टी फॉर द वर्कर्स. ये मैंडेट करता है कि कैसे क्वालिफाइड लोग बॉयलर्स का निरीक्षण करें, उसकी इंस्पेक्शन में अच्छे लोग लगे, कॉम्पिटेंट पीपल हो, और उसके लिए क्या स्टैंडर्ड्स होने चाहिए, कौन क्वालिफाई होगा, इसको निर्धारित करने के प्रावधान इसमें रखे हैं. सेफ में S के बाद A, अकाउंटेबिलिटी. इस बिल में बहुत स्पष्ट प्रावधान है कि कौन अकाउंटेबल होगा, किसके ऊपर जिम्मेदारी होगी, लेकिन साथ ही साथ एक तरफ क्लियर और ट्रांसपेरेंट रेगुलेटरी मैकेनिज्म तो रखता ही है, लेकिन ये जनता और उद्योग जगत पर विश्वास भी दर्शाता है. प्रधानमंत्री जी की सोच है कि फ्लेक्सिबिलिटी भी होनी चाहिए. ऐसे नहीं कानून बनने चाहिए जो हर एक चीज में आपको बांध दे. सर, इन द efficiency we are trying to streamline the inspection processes. Certification has been made easier and more democratized all over the country. Operations are made easier so that industry doesn't have to suffer officialdom. And our effort is that industry can work with speed, with precision and high productivity.
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం అమరావతిలో రాజధాని నిర్మాణానికి 50 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేసింది. ఈ మేరకు మఠం పీఠాధిపతి శ్రీ సుబోధేంద్ర తీర్థరు పలువురు మఠం సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సుబోధేంద్ర తీర్థరు స్వామి చంద్రబాబు నాయుడును ఆశీర్వదించి 50 లక్షల రూపాయల విరాళం చెక్కును అందజేశారు. చంద్రబాబు నాయుడు స్వామీజీకి గురు రాఘవేంద్ర మఠం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొత్తం 16,737 ఓట్లకు గాను కొత్తగా ఏర్పాటైన 6 జిల్లాల్లో 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో కాకినాడ జిల్లా పరిధిలో 22 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల వరకు కూడా పోలింగు మందకొడిగా సాగింది. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. విశాఖ కేంద్రంగా 16వ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని రేపటి నుంచి గీతం యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువ అధికారి గొర్లె మహేశ్వరరావు తెలిపారు. ఈ నెల 12 వరకు జరిగే యువ సమ్మేళనంలో గిరిజనులు సంస్కృతి, ఆచారాలు, అలవాట్లు, భాష, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలపై ఉపన్యాసాలు ఉంటాయని ఆయన వివరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్, కన్కర్, మొహల్లా జిల్లాలు, ఒడిశాలోని కంధమల్, కలాహండి జిల్లాలకు చెందిన 200 మంది గిరిజన యువతులు, యువకులు పాల్గొంటారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేశ్వరరావు, జిల్లా యువ అధికారి, నెహ్రూ యువ కేంద్రం విశాఖపట్నం. భారత ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మరియు కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 16వ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం డిసెంబర్ 6 నుంచి 12వ తేదీ వరకు గీతం యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి ఒడిశా నుంచి కలహండి, కాంధమాల్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి బస్తర్, మాహ్యాల, కాన్కర్ నుంచి మొత్తం 200 మంది యువకులు, అదేవిధంగా వీరికి ఎస్కార్టింగ్ అఫీషియల్స్గా సిఆర్పిఎఫ్, ఐటీబీఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం వారం రోజులు జరుగుతుందండి. మన దేశం యొక్క గొప్పతనం, అదేవిధంగా మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వీళ్ళకి తెలియపరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మనకు తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా దేశం యొక్క గొప్పతనం వాళ్ళకి చూపిస్తున్నాం. వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆ బాహ్య ప్రపంచం నుంచి బయటకు వచ్చి వారి యొక్క జీవన అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇతని వికృత చేష్టలు తెలుసుకున్న తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. విచారణ అనంతరం విద్యాశాఖ అధికారులు అతన్ని విధుల నుండి తొలగించారు. మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసినట్టు డిఈఓ యాదయ్య తెలిపారు. మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తాడోజు సత్యనారాయణ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈయన ఓ ఉపాధ్యాయ సంఘానికి జిల్లా నాయకుడు కూడా. ఇటీవల పదోన్నతల్లో భాగంగా బాలికల పాఠశాలలో విధుల్లో చేరాడు. రావాల్సిన ఏమవసరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రోసయ్య సేవలు మరవలేనివని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. స్వర్గీయ రోసయ్య వర్ధంతి సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన మహోన్నత వ్యక్తి అంటూ రోషయ్యను కొనియాడారు. 1968లో ఎమ్మెల్సీగా ప్రస్థానం ప్రారంభించి 2016లో గవర్నర్గా ప్రస్థానం ముగిసే వరకు దాదాపు 48 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి స్వశక్తితో ఎదిగిన అరుదైన నాయకుడిగా రోషయ్య గుర్తింపు పొందారన్నారు. రాజకీయ భీష్ముడిగా పత్రికలు ఆయనను ప్రశంసించేవని చెప్పారు. రోషయ్య ఆశయాలు, విలువలను పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా ఒక మహనీయుని, కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాదు, దాదాపు 48 సంవత్సరాలు ప్రజా జీవితంలో 67 నుంచి 2016 గవర్నర్ పదవి వరకు దాదాపు 48 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తూ ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాలలో సుపరిచితుడే కాదు. రోషయ్య గారు అంటే వైశ్యులకే కాదు అందరికి కూడా అభిమానించే నాయకుడు ఆయన.
సభలో ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా తనదైన శైలిలో, ఎందుకంటే దగ్గరగా అసెంబ్లీలో 10 సంవత్సరాలు వాడుతూ ఉన్నాం. 2004లో ఆర్థిక మంత్రిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ ఉచిత కరెంటు లాంటి పథకాలు పెట్టినప్పుడు ఎవరు చేయలేరు అన్న సందర్భంలో ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడంలో వారి పాత్ర చాలా గణనీయం. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుండే అందరూ కూడా ప్రతిపక్ష సభ్యులు కూడా కామ్గా వినేవాళ్ళు. 48 సంవత్సరాలు మచ్చలేని జీవితం గడుపుతూ ఇలా మా అందరికీ, నాకు 30 సంవత్సరాలు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు, వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జిల్లా పర్యటనకు తీసుకెళ్లే వాళ్ళం, ఆయన వెంబడి వెళ్ళే వాళ్ళం. మరొకసారి వారి జ్ఞాపకాలని చేసుకుంటూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఒక ముఖ్యమంత్రి 24 గంటలు పనిచేసే తెలంగాణ ముఖ్యమంత్రి దొరికింది. గతంలో ముఖ్యమంత్రి అంటే చాలా మంది మీరు చూడకుండొచ్చు. 24 గంటలు 365 రోజులు ప్రజల్లో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. వారికి మేమందరం కూడా టీం లాగా మంత్రులు ఉన్నాం, ఎమ్మెల్యేలో ఉన్నాం, ఎంపీలో ఉన్నాం. మీ అందరికీ ఏ కష్టం వచ్చినా మీరు రోషయ్య గారు ఉన్నట్టే అనుకోండి. మీరు రోషయ్య గారికి ఏ విధంగా పోయిందో, ఏ విషయం పనున్నా ముఖ్యమంత్రి గారి దగ్గర రండి. వారి దగ్గర మీకు సమయం దొరకలేదంటే మాలాంటి వారి దగ్గర రండి. తప్పకుండా మీ అందరికి కూడా వ్యాపారస్తులు అండగా ఉంటూ, పేద ఆర్య వైశ్యుల్లో కూడా అండగా ఉంటూ, ఈ హైదరాబాద్ని రీజనల్ రింగ్ రోడ్ నిర్మించి ఆ రోజు ఓఆర్ఆర్ రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు నిర్మించింది రాజశేఖర రెడ్డి గారు. మళ్ళా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డు నేను ఆర్ఎన్బి శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నిన్ననే ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చింది. 2 మాసాల్లో టెండర్లు పిలిపించి ఇవాళ ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలని మన ముఖ్యమంత్రి గారి కళతో పాటు వ్యాపారాన్ని కూడా అనువుగా ఉండే విధంగా మీ అందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, రోషయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళను కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడకుండా సోషల్ మీడియాలో పోరాడుతున్న క్షేత్రస్థాయి నేతలకు, కార్యకర్తలకు ఆయన తన మద్దతు ప్రకటించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీసిందంటూ వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. మాట్లాడితే ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సిన ప్రయత్నం చేయాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రతిష్టను, రాష్ట్ర పరువును గంగలో కలిపినట్టు రాష్ట్రం దివాలా తీసిందని దివ్యంగా ఉన్న రాష్ట్రం మీద దివాలా తీసిందని ఆరోపణలు చేసే ఒక దివాలాకోరు ముఖ్యమంత్రి మనకు ఉండడమే ఇవాళ నిజంగా కూడా మనం చేసుకున్న దురదృష్టం. మా నాయకులకు, మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి వారి పోరాట స్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ ఖండాంతరాల్లో ఉండే మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు కూడా చాలామంది మరి పార్టీ ఉండాలా, ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ నాయకత్వం అని చెప్పి బలంగా నమ్మి వాలంటరీగా పనిచేస్తున్న తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, సోషల్ మీడియా సైనికులకు, క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కాంగ్రెస్తో తలపడుతున్న మా కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా ఇవాళ సింహాల్లాగా పోరాడుతున్న మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక 4 ఏళ్ళు ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా తీసుకుపోదామనే ఒక కేసీఆర్ గారి సూచన, కేసీఆర్ గారి భావన కూడా మీకు తెలియజేస్తూ, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమలాపురంలో పోలింగ్ శాతం ఎక్కువగా ఉందని, మిగిలిన చోట్ల తక్కువగా నమోదు అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణతో పాటు రేషన్ బియ్యం తనిఖీలు, విద్యార్థులకు కీలకమైన అపార కార్డుల పంపిణీపై దృష్టి పెట్టామని కలెక్టర్ వెల్లడించారు. So good morning all. Today this press meet is regarding 2 issues. ఒకటి రిగార్డింగ్ ఈస్టర్న్ వెస్ట్ గోదావరి టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఇవాళ మనకి పోలింగ్ జరుగుతుంది అండ్ దాని స్టేటస్ అందరితో పంచుకుందాం అనేది, ప్లస్ ఎక్కడెక్కడ ఏ జిల్లాలు, మన జిల్లాతో పాటు ఐ థింక్ 6 అదే మన జిల్లాతో కలుపుకొని 6 డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది, ఇది న్యూ డిస్ట్రిక్ట్స్లో.
ఎస్ట్వేర్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి. సో ఒక చోట ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది ఒకసారి అందరికీ బ్రీఫ్ చేద్దాం ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద పోలింగ్ పర్సంటేజెస్, అందరికీ తెలిసినట్లుగానే ఇవాళ 4 o'clock in the evening వరకు జరుగుతుంది పోలింగ్. సో ఈ సందర్భంగా ఆల్ ఓటర్స్కి నా వైపు నుంచి రిక్వెస్ట్ ఈస్ టు ప్లీజ్ గో టు ద పోలింగ్ స్టేషన్స్. మీ నియర్ బై ఈచ్ మండలంలో ఒకటి పెట్టడం జరిగింది. అండ్ దయచేసి ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్. అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 9th December నాడు మన జేఎన్టీయూ ఆడిటోరియంలో జరుగుతుంది. అండ్ ఆ రోజు వీళ్ళంత వరకు మనం కౌంటింగ్ ఫినిష్ చేసి డిసైడ్ చేస్తారు, రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ టీచర్స్కి ఒక పిలుపు మన వైపు నుంచి రిగార్డింగ్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ గురించి. ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 7వ తేదీ జరుగుతోంది. అండ్ మన జిల్లాలో కూడా మొత్తం 1280 స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ 933, అప్పర్ ప్రైమరీ 94, హై స్కూల్స్ 253, అంతా కలిపి 1280 స్కూల్స్లో ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. అండ్ ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించి విధి విధానాలు, ఏం చేయాలి, ఇన్విటేషన్స్ ఎలా ఇవ్వాలి, ఇన్విటేషన్స్ పిల్లల చేత డ్రాయింగ్స్ వేసి చేయడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తారు. ఇన్విటేషన్స్ మన దగ్గర ఫొటోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ మొత్తం ప్రోగ్రాంలో అతి ముఖ్యమైన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిసి వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ డిస్కషన్తో పాటు హెల్త్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మొదటిగా 35 స్కూల్స్ మన జిల్లాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యున్సీకి 7 చొప్పున. మిగతా వాటిల్లో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది హెల్త్ స్క్రీనింగ్. బట్ ఆల్రెడీ మనం లాస్ట్ 4-5 days నుంచి కొన్ని హెల్త్ స్క్రీనింగ్ చేసి 35 స్కూల్స్ ఆ రోజు కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ పేరెంట్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్ ఎలాంటి కార్డ్స్ ఇస్తామని. సో మనకి ఆల్మోస్ట్ 137,742 చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్రెడీ స్కూల్స్ కన్నా ఇవ్వటం, స్కూల్స్ ప్రిపరేషన్స్ చేయడం. నేను ఆల్రెడీ ఆల్ ఎంఈఓస్తో తర్వాత ఎంపీడీఓస్ని కలుపుకొని ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో దట్ ప్రిపరేషన్ ఎలా అవుతుంది, తర్వాత భోజనాలు కానీ తర్వాత ఇంకేదైనా కానీ ఎలా అరేంజ్మెంట్ చేస్తున్నారో కనుక్కోవడం జరిగింది. మన జిల్లాకు వచ్చేసరికి ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే వీ హ్యావ్ ఎలక్షన్ కోడ్. మనకి ఎలక్షన్ కోడ్ 12th వరకు ఉంటుంది కాబట్టి ఆల్ స్కూల్స్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టు ఫాలో ఎంసీసీ గైడ్లైన్స్ స్ట్రిక్ట్లీ. అంటే యాజ్ పేరెంట్స్ ఎవరైనా పొలిటికల్ లీడర్స్ రావచ్చు కానీ బట్ దే కెనాట్ స్టేజ్ మీదకి రావడం కానీ, పబ్లిక్ స్పీచెస్ ఇవ్వడం కానీ, పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం కానీ కంప్లీట్లీ బ్యాన్. ఎలక్షన్ కోడ్ లేకపోయినా కూడా పొలిటికల్ స్పీచెస్కి ఇది వేదిక కాదు. ఇట్ ఇస్ ప్యూర్లీ పేరెంట్ టీచర్స్ మీటింగ్. సో అది అంతవరకు మాత్రమే చేయాలని చెప్పి ఆల్రెడీ ఆల్ ఎంఈఓస్ కానీ తర్వాత హెచ్ఎంస్ కానీ అండ్ ఎంపీడీఓస్కి అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక మెగా ఈవెంట్ కింద చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్, మీ పిల్లల కోసం, మీ పిల్లలు ఎలాంటి స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళకి ఎలాంటి భోజనం పెడుతున్నారు, ఆ రోజు ఏదైతే మిడ్ డే మీల్ ఏదైతే భోజనం పెట్టాలో అదే పెట్టాలి ఆ రోజు కూడా. అంటే అందరూ వస్తున్నారు కాబట్టి ఏదో వేరే తయారు చేయడం అంతా లేదు. ఆ రోజు ఏ మిడ్ డే మీల్ భోజనం ప్రకారం షెడ్యూల్లో ఏది ఉందో అదే ఆ రోజు కూడా పెట్టాలి. సో దయచేసి అందరికీ ఇది ఒక అవకాశం. పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఆ స్కూల్లో ఫెసిలిటీస్ ఏంటి, ఆ స్కూల్స్లో భోజనం ఎలా ఉంటుంది, ఆ స్కూల్స్లో నెక్స్ట్ తదుపరి ప్లాన్స్ ఏంటి, టీచర్స్ ఎవరు ఉన్నారు, మనతో పాటు ఇంకొక 10 మంది టీచర్స్ 10 మంది పేరెంట్స్ కలిసినప్పుడు మనకు తెలియని డౌట్స్ కూడా మిగతా వాళ్ళు అడుగుతారు. సో దానివల్ల మనకు తెలియని కూడా కొంత తెలుసుకోవచ్చు. సో అందరికీ దీని ద్వారా తెలియాల్సింది ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మళ్ళీ స్కూల్స్ని క్వాలిటీ పరంగా తర్వాత ఆ స్కూల్స్లో ఉన్న బేసిక్ కమ్యూనిటీస్ సెట్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక. అండ్ ఇక్కడ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో జరిగే డిస్కషన్స్, ఆ సజెషన్స్ బట్టి మన వైపు నుంచి మనం తదుపరి ఆ స్కూల్స్లో ఏం చేయాలి, దానికి సంబంధించి ఏదైనా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఏదైనా టీచర్స్ వేకెన్సీస్ ఉంటే ఎలా ఫిల్ చేయాలి, ఇలాంటి యాక్షన్ పాయింట్స్ మీద తదుపరి నెక్స్ట్ వచ్చే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవ్రీ కార్పొరేట్ స్కూల్లో జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. అది గవర్నమెంట్ స్కూల్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ స్కేల్లో జరపడం. సో ఆల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్కి కూడా దీని గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది, దాన్ని ఏమైనా ఎంటర్ చేయడానికి, దాంట్లో ఏమైనా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేయడానికి వాళ్ళకి ఒక యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా వీల్ ఆల్సో అటెండ్ ఇన్ సమ్ ఆల్ హెచ్ఓడీస్, తర్వాత ఆల్ స్పెషల్ ఆఫీసర్స్ ఆఫ్ మండల్స్ and all RDOs and all district officers will be attending this program. So thank you. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి అమ్మవారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు.
కాగా ఏటూరు నాగారంకు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 రాష్ట్రాల సెంటర్గా ఉన్న ఏటూరు నాగారంకి ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావటం పట్ల పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఏటూరు నాగారం పట్టణానికి ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజులను ఆమె కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ములుగు డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ తదితరులు ఉన్నారు. ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంత వాస్తవ్యులకు రవాణా సౌకర్యం లేక ఎన్నో కష్టాలు పడుతుంటే మా సోదరుడు ప్రభాకర్ అన్న గారు ప్రత్యేక చొరవ చూపి ఇవాళ 3 రాష్ట్రాల సెంటర్గా ఉండేటువంటి ఏటూరు నాగారం కేంద్రంగా మరి బస్ డిపోను మంజూరు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మా ఏజెన్సీ ప్రాంత అటవీ ప్రాంత ప్రజలు గుండెల్లో గుర్తు పెట్టుకుంటారు. సమ్మక్క సార్లమ్మ దీవెనలు కూడా మీకు తప్పకుండా అని తెలియజేస్తాను. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ నిర్మాణం పనులను మంత్రి సీతక్క సందర్శించారు. గవర్నర్ చేతుల మీదుగా ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆమె అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్మాణం పనులు, ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి త్వరితగతిన అన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లేదండి పెడతామండి. అది ఇంకా గవర్నర్ గారిది ముఖ్యమంత్రి గారి అది పాత మేడం. మీరు ఫౌండేషన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.